యాండి ఆ, మన పెళ్లి కాకముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది కదా, ఉండేది. ఆమె గుర్తొస్తుందా మీకు ఎప్పుడైనా? ఆహా, గుర్తురాదు. పక్కా గుర్తొస్తుంది మీకు. ఆమె ఎందుకు గుర్తుకొస్తుంది నాకు? అబద్ధాలు ఆడకండి, పక్కా గుర్తొస్తుంది మీకు. పిచ్చా నీకేమన్నా? ఆమె ఎందుకు గుర్తుకొస్తుంది నాకు? నిజం ఒప్పుకోండి, పక్కా గుర్తొస్తుంది మీకు. రాదు రాదు రాదు. అబద్ధాలు ఆడకండి. పిచ్చా నీకేమన్నా? రోజు కలిసాక ఇంకెందుకు గుర్తుకొస్తుంది నాకు? దేవి, టవల్ తీసుకురావే. తెచ్చారా? ఏంటి మర్చిపోయారా? ఏంటి గొడుగా? అయినా నేను చెప్పిన ఎక్కడ గుర్తుంటే మీకు. పప్పు తెమ్మన్నాను కదా, కందిపప్పు. ఓ, వర్షం కదా మర్చిపోయాను. అయినా 10th క్లాస్లో ఎప్పుడో మీ పక్కన కూర్చున్న అమ్మాయి పేరు చెప్పమంటే చెప్పగలరు, అమ్మాయి ఫోన్ నెంబర్ చెప్పమంటే చెప్తారు. అలాంటిది పెళ్ళం తెమ్మన్న కందిపప్పు తెమ్మంటే మర్చిపోతారు. వర్షం కదే. చెప్పండి. మీకు తెలిసిన పక్కింటి ఆవిడ వాళ్ళ అమ్మగారు బాబు బాగున్నావా అని ఒక్కసారి పలకరించినందుకు ఆవిడ అడిగిన పప్పు, ఉప్పు, జీలకర్ర అన్నీ తెచ్చారు. ఆవిడ అడిగితేనే తెచ్చానే. మరి నేను అడగలేదా? ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. దేవి, పిల్లల స్కూల్ ఫీజుల కన్నా నీ ఎగ్జామ్ ఫీజు ఎక్కువ కడుతున్నాను. ఈసారైనా జాబ్ కొడతావా? వస్తుందండి ఈసారి. అందుకే ఈసారి 10th క్లాస్ మ్యాథ్స్ నుంచి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను. 10th క్లాస్ మ్యాథ్స్ బుక్ ఉందా? లేదండి, ఆర్డర్ పెట్టాను, వస్తుంది. అదిగో వచ్చినట్టుంది, తెస్తాను. ఇదిగోండి వచ్చేసింది. 2 టెక్స్ట్ బుక్స్ ఆర్డర్ పెట్టావు ఎందుకు? అంటే 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయంటే అండి, అందుకే 5th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ 2 ఆర్డర్ పెట్టానండి. దేవి, మంచి జోక్ చెప్పా, బోర్ కొడుతుంది. ఉండండి, నైట్కి ఏం వంట చేయాలో నాకే అర్థం కాక నేను ఆలోచిస్తుంటే మీరు ఒకరు వచ్చి జోకులు చెప్పండి. సూపర్ చెప్పావు జోక్. ఇంకో జోక్ చెప్పా. నేను పెళ్లి చేసుకోకపోయి అంటే మంచి తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను తెలుసా? చాలే, తెలివైన అమ్మాయి ఎవరు మిమ్మల్ని చేసుకుంటారా ఏంటి? ఫోన్లే, ఎప్పటికైనా ఒప్పుకున్నావు నీకు తెలియలేదని. అండి, నాకు రవల్ నక్లీస్ ఇప్పించరా? జన్మ జన్మలకి మీరే నా భర్తగా రావాలని ప్రతి దేవుడిని కోరుకుంటాను, ప్లీజ్. రవల్ నెక్లెస్తో పాటు కమ్మలు, గాజులు, ఇంకేం కావాలంటే అవి కూడా చేయిస్తాను. జన్మ జన్మలకు నీతో నాకు పెట్టకే ప్లీజ్. ఏమైందండి? నాకు లాటరీ తగిలిందే. అవునా? అందులో సగం నాకు ఇచ్చేయండి. అవునా? సగం ఏం చేస్తావు? మా పుట్టింటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. నిజంగా? ఒట్టు ఒట్టు. నాకు లాటరీలో 100 రూపాయలు తగిలింది. ఇదిగో, నాకు 50, నీకు 50. నాకు 50, నీకు 50. పుట్టింటి బయలుదేరు.